హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇక్కడైతే మనవి గొర్రె పిల్లలు. ఇక్కడ మొత్తం 40 గొర్రె పిల్లలు పైన ఉంటాయి. ఈరోజు ఎందుకు పొద్దుగాల వచ్చినంటే అక్కడ కనిపిస్తుందా, అక్కడ వల కట్టిన గొర్రెలు ఆగడానికి వాగడేసినాం అన్నమాట. ఈ సీన్లో వేసినాం. అదే ఈరోజు పొద్దుగాల వచ్చిన గొర్రె పిల్లల కాడికి. ఇది గొర్రె పిల్లలు అది కంత అనమాట. ఇట్లా నేర్కంప కూడా పెట్టుకోకపోతే మొత్తం గొర్రె పిల్లలు మనవి కాదు ఫ్రెండ్స్. కుక్కలు చాలా ఉన్నాయి. కుక్కలు మొత్తం తిని పడేస్తాయి. మననే 5-6 గొర్రె పిల్లలు తినేసినాయి. అందుకే ముందు జాగ్రత్తనే ఇట్లా నేర్కంప పెట్టుకున్నాం. గొర్రె పిల్లలు అయితే బాగున్నాయి ఫ్రెండ్స్. చూడండి, బాగుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. అదో మన సంసారం ఇట్లా ఉంది చూడండి. అదో గొర్రెల కాడ అంటే ఇట్లనే ఉండేది. ఇది మన చింటుగాడు. దా చింటు, ఇక్కడ ఒకటి ఉంది. ఇవి చాకినం 2 పిల్లలు. మొత్తం ఇక్కడేమంట ఫ్రెండ్స్, ఇదో కెట్టలు, ఇదో బావి దగ్గరనే, బావి నీళ్ళు దగ్గర ఉన్నాయి. ఇంకా దీంట్లో అయితే ఈ డబ్బాలో అయితే పిండి ఉంది. ఈ డబ్బాలో మా అమ్మ పిండి వంట చేస్తుంది. అదో చూడండి, రొట్టెల పిండి, సద్ద పిండి. దీంట్లో అన్ని కారము, ఉప్పు అన్నీ దీంట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. మొత్తం కారం, ఉప్పు. ఇది ఇంకొచ్చేసి ఇక్కడ మనకి తాగడానికి నీళ్ళు 2 నీళ్ళ బిందెలు ఉన్నాయి. ఇది వచ్చేసి డ్రమ్ములో బియ్యం ఉన్నాయి ఫ్రెండ్స్. మనకి తినడానికి కావాలి కదా ఫ్రెండ్స్. అదే వాగడేసిన వాళ్ళు 2 బియ్యం ప్యాకెట్లు అయితే పంపిస్తారనమాట. దీంట్లో పోసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, బియ్యం అయితే డ్రమ్ నిండా ఉన్నాయి. మొత్తం ఇంటి దగ్గర సరుకులే ఉంటాయి మొత్తం ఇక్కడ. అదో ఇక్కడ నూనె. ఇది మచ్చు కట్టినాడు మా నాన్న. దీంట్లో పైన కుక్కలు తింటాయని పైన ఇక్కడ సామాను, అన్నము, పప్పు ఇక్కడ ఉంది. చూడండి ఫ్రెండ్స్, అడవిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మన గొర్రె పిల్లలు అయితే ఇన్ని ఉన్నాయి. ఇంకా ఇంకా మస్తు ఉన్నాయి, కానీ ఇంకా నినలే. కొన్ని రోజుల తర్వాత, ఒక 15 రోజుల తర్వాత ఇంకా 10-15 గొర్రెలు, 20 గొర్రెలు దాకా నిండుతాయి. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తాయి అంటే, కొన్ని ఇట్లకు పాలు తాపేది అనమాట. పాలు తాపే అలవాటైనవి పిల్లలు అయితే అన్నీ వస్తాయి. ఇక్కడ బావి దగ్గరనే ఉంది మాకు. నీళ్ళకైతే అవకాశం బాగుంది. ఇంకో చేనులో వేసినప్పుడు అయితే చాలా దూరము, 1/2 కిలోమీటర్లు నడిచిపోవాలి నీళ్ళకి. ఇక్కడ దగ్గర ఉంది బావి. ఇదల్లా అడివే ఫ్రెండ్స్. అదే ఈ చేననే వాగడ వేస్తున్నాం గొర్రెలకి. అది అక్కడ కనిపిస్తుందా, అక్కడ మంచము, అది అక్కడ కట్టి వచ్చిన వాళ్ళ గొర్రెలు రాత్రి అక్కడే వాగేది. ఇది పత్తి చేను మా అన్నోళ్ళది అనమాట. ఇది ఇడుస్తామంటే ఇంకా 2 నాళ్ళు ఉన్నాయని పత్తి ఇడుచుకోవాలని పెట్టినారు. లేకపోతే ఇడుచుకొని అన్నాడు, కానీ మరి ఫోన్ చేసి వద్దన్నారు ఫ్రెండ్స్. ఇట్లా ఉంది చూడండి ఫ్రెండ్స్ మా సంసారం అంతా. ఇక్కడే వంట మొత్తం, ఏం రొట్టె మొత్తం, కూరగాయలు మొత్తం ఇక్కడే వంట చేసుకోవడం, తినడం, పడుకోవడమే. అందరూ ఈ వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే గొర్రెలు వచ్చినాయి. అదో అక్కడ వస్తున్నాయి గొర్రెలు, అక్కడ వస్తున్నాయి. ఇప్పుడు పిల్లలు తెరిస్తే
కంత తెరిస్తే ఎట్లా ఉరుకుతాయో చూడండి ఫ్రెండ్స్. బాబా భలే ఉరుకుతాయి. ఇంకా తల్లిగాని పాలు తాగడానికి పరుగే పరుగు. చూడండి ఫ్రెండ్స్, కంత తెరుస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉరుకుతావు గొర్రె పిల్లలు. ఇప్పుడు గొర్రెల దగ్గరికి చూడండి ఫ్రెండ్స్, ఎట్లా ఉరుకుతున్నాయి గొర్రె పిల్లలు. తిరిగి పడేది. ఇక్కడ మా ఆయన అన్నానికి కెట్ట తీసుకొచ్చినాడు. చూడండి ఫ్రెండ్స్, ఇలా అవి అందుకని తల్లిని బుడుకుంటాయి, తిరలాడి నడుచుకుంటా. చూడండి ఫ్రెండ్స్, మన గొర్రెల కాడికైతే ఇట్లా ఉన్నాయి గొర్రెలు. దీనికి ఇక్కడ ఉన్న పిల్లకి సపరేట్ పాలు ఆపాల. ఇంకా 4-5 ఉన్నాయి. వీటికి తల్లి లేదనమాట, తల్లి లేవు. ఇక్కడ మా అమ్మ వచ్చింది. చూసినారు కదా ఫ్రెండ్స్, అందరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కంగాన కొట్టండి ఫ్రెండ్స్. బాయ్.